ఓం శ్రీ మాత్రే నమః. ఆ అమ్మవారి కృప అందరిపై కలగాలని కోరుకుంటూ, మనం ఇదివరకి వీడియోలో మొదటి 3 శ్లోకాలు లలితా సహస్రనామంలో మొదటి 3 శ్లోకాలు స్పష్టంగా ఎలా పలకాలో అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అలాగే మనం తర్వాత 3 శ్లోకాలు వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం తర్వాత 3 శ్లోకాలు ఇప్పుడు నేర్చుకుందాం. ముందు మనం ఒకసారి చదువుకొని తర్వాత 3 శ్లోకాలు వాటి యొక్క అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభా పూరా మజ్జద్ బ్రహ్మాండ మండల. ఇప్పుడు తర్వాత 3 శ్లోకాలు చదువుకుందాం. 4వ శ్లోకం. చంపకాశోక పున్నాగా సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి ముఖచంద్ర కళంకాభా మృగనాభి విశేషక అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభా మృగనాభి విశేషక. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అర్ధ చంద్రాకారం కలిగిన ఫాల భాగముచే పవిత్రమైన సౌందర్యంతో అలరారుచున్నది అమ్మ అని అర్థం. తరువాత మిగిలిన 6 శ్లోకాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మొత్తం చదవడానికి ట్రై చేద్దాం. శ్రీమాతా
శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాం కుశోజ్వల మనోరూప శ్రీమాత్రే నమః.